హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను ఎగ్ దమ్ బిర్యానీ అండ్ రైతా ఒకటి చేస్తున్నానండి. సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో రైస్ అనేది 250 గ్రామ్స్ తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. రైస్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో అందులో హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకున్నాను. అండ్ క్యాష్యూస్, 1 స్పూన్ నెయ్యి, ఇలాచి, బే లీవ్స్, డాల్డా 1 స్పూను, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెంగా యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ అనేది బాయిల్ చేసుకుందాము. 70% రైస్ అనేది కుక్ అయితే సరిపోతుంది మనకి. సో ఆనియన్స్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నానండి. మీడియం సైజ్వి 2 ఆనియన్స్ తీసుకున్నా, ఫ్రై చేసుకుంటున్నాను. సో అవి ఒక ప్లేట్లో పెట్టుకున్నా. సేమ్ అదే బండిలో ఎగ్స్ కూడా నేను ఫ్రై చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని 4 ఎగ్స్ అనేది ఫ్రై చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. వేరే కడాయి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నా. ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. సో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకున్నా. సో అది ఫ్రై అయ్యాక టమాటో పీసెస్ ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నానండి. స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. మనకి దమ్ కావాలి కాబట్టి టమాటోస్ అండ్ కొంచెం 1/2 కప్పు కర్డ్ కూడా, పెరుగు కూడా యాడ్ చేసుకోబోతున్నాను. సో టమాటో అనేది మగ్గిపోవాలంటే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అండ్ కొంచెంగా పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోవచ్చిందండి టమాటా అనేది. వన్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. అండ్ 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకున్నానండి దమ్ కోసం. కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో దమ్ అనేది రెడీ అయిందండి. నేను ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఎగ్స్ అనేవి ముందు. సో కొంచెం విడిగా దమ్ అనేది ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి, సెకండ్ లేయర్ కింద యాడ్ చేసుకోవడానికి రైస్లోకి. సో రైస్ అనేది 70% బాయిల్ అయిపోయింది. దాని మీద యాడ్ చేసుకుందాము రైస్ అనేది ఇప్పుడు. సెకండ్ లేయర్ కింద దమ్ కొంచెం తీసుకున్నాం కదండి, అదే యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పైన గార్నిషింగ్ కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను. సో పసుపు, వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచేస్తే మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. లిడ్ తీసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, దమ్ము అన్నీ ఉన్నాయి కాబట్టి. సో
సో ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. రైస్ కూడా బాగా పొడి పొడిగా వచ్చింది. మంచిగా దమ్ అనేది కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి రెసిపీ అనేది. ఇప్పుడు నేను దమ్ కూడా ఈక్వల్గా రైస్కి సరిపడా కుదిరింది మంచిగా. ఎగ్స్ అనేది మీ ఆప్షనల్ అండి. నాకు 4 సరిపోతాయని 4 తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ అనేది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదిరింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీ రైస్లోకి. సో దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా కూడా నేను కొంచెం వెరైటీగా ట్రై చేశాను. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా మజ్జిగలాగా చేసుకున్నాము. నేను అందులోకి కట్ చేసినవి అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి 1 by 1 స్టెప్. పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నానండి అన్నీ. అండ్ టమాటో పీసెస్, స్మాల్ పీసెస్, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము అండ్ పుదీనా అన్నీ యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ సంబంధించి లీవ్స్ కూడా. అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సో ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మీకు ఇష్టమైతే కీరా దోసకాయ ఉంటుంది కదండి, సో ఆ పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాము. ఏ బిర్యానీ అయినా మనకి రైతా అనేది కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది అడిషనల్గా. సో రైతా అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ అండ్ రైతా వితిన్ 20 minutesలో మనకి రెడీ అయిపోతుంది. ఎట్లాగో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి సో ఇట్లాంటి రెసిపీస్ ఇష్టంగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఆనిముత్యాలు.